సిఎసి సమావేశం ముగిసింది. ఇక ఏపీలో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను కూడా కాంగ్రెస్ సిఎసి ఖరారు చేసింది. కడప పార్లమెంటు బరిలో వైఎస్ షర్మిల పోటీ చేస్తుండగా రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుండి జేడీ శ్రీరామ్, కాకినాడలో పల్లం రాజు, విశాఖ నుంచి సినీ నిర్మాత సత్యారెడ్డి బరిలో ఉండనున్నారు. ఇక 58 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల అభ్యర్థుల ఎంపికను పెండింగ్ లో పెట్టింది. కాంగ్రెస్ సిఎసి సమావేశం ముగిసింది. ఇక ఏపీలోని 58 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు పెండింగ్ లో పెట్టింది. మిగతా స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసింది సిఎసి. కడప పార్లమెంటు బరిలో వైఎస్ షర్మిల, రాజమండ్రి పార్లమెంటు బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శ్రీరామ్, కాకినాడ బరిలో మాజీ ఎంపీ పల్లం రాజు, విశాఖ పార్లమెంటు బరిలో సినీ నిర్మాత సత్యారెడ్డిని కూడా నియమించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, అతిగా అటు ముఖ్యంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అటు సిఇసి భేటీ ఈ రోజు కీలకంగా జరిగింది. దీనికి సంబంధించి కూడా ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆ భేటీలో కనుక చూసుకుంటే అటు ఏపీసీసీ సంబంధించి కూడా అటు అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, అదేవిధంగా రఘువీరారెడ్డి, ఇటు పుప్పుల రాజు, అదేవిధంగా ఏపీ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల కసరత్తు మీద అటు చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే దాదాపుగా అభ్యర్థులు ఏదైతే నియోజకవర్గాల్లో అటు పోటీ చేయాలనేటువంటి అంశం కానీ, ఇటు ఎన్ని స్థానాల్లో పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలనేటువంటి అంశం మీద అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కొంత క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇటు మనం కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి కడప పార్లమెంటు అభ్యర్థిగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తన సహోదరుడు అవినాష్ రెడ్డి మీద పోటీ చేయబోతోంది. ఈ పోటీని చాలా ఉత్కంఠగా అటు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చూసేటువంటి అవకాశం కనపడతాయి. ఎందుకంటే కడప పార్లమెంట్ అనేది చాలా కీలకంగా ఉండబోతుంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక గుండెకాయ లాంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో గనక షర్మిల జెండా పాతగలిగితే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది. అటు కనుక చూస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ అడుగులు కూడా అదే విధంగా చాలా కీలకంగా అయిపోతున్నాయి. ముఖ్యంగా కనుక చూస్తే అటు రాజమండ్రి నుంచి కనుక గిడుగు రుద్రరాజు పోటీ చేయబోతున్నారు. అటు బాపట్ల నుంచి జేడీ శ్రీరామ్, కాకినాడ నుంచి పల్లవరాజు, అదేవిధంగా విశాఖ నుంచి సినీ నిర్మాత సత్యారెడ్డి బరిలో ఉండబోతున్నారు. ఈ పార్లమెంట్ స్థానాల్లో అటు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖరారు చేశారు. కొంతమంది కొన్ని అసెంబ్లీ స్థానాల నుంచి కూడా కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు పోటీ చేసేటువంటి అవకాశం కనపడుతుంది. వాటి నుంచి కూడా కొన్ని పేర్లు కూడా వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. ఇంకా మిగిలిన 58 అసెంబ్లీతో పాటు 8 లోక్సభ స్థానాలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో ఉంచింది. దాదాపుగా మిగిలిన అన్ని అభ్యర్థులతో కూడా ఇప్పుడు దాదాపుగా చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా మాత్రం అటు షర్మిల పోటీ చేసే కడప పార్లమెంట్ లోనే చాలా కీలకంగా ఉండబోతోంది. వీటి మీద కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ భేటీ చాలా ఉత్కంఠగా
మారింది. ఇప్పుడు మిగతా స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తారు, ఎన్ని స్థానాలు పొత్తు పార్టీలకు ఇవ్వబోతున్నారు, ఎన్ని స్థానాల్లో వారు పోటీ చేయబోతా ఉన్నారు తదితర అంశాల మీద చర్చ జరిగింది. కాబట్టి సుదీర్ఘంగా ఈ రోజు సిఇసి సమావేశంలో మాత్రం అటు ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసే నియోజకవర్గాల మీద జరిగింది, అందులో భాగంగానే ఇటు అభ్యర్థులను కూడా ఎంపిక చేశారు. కాబట్టి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దూకుడైతే పెంచింది. షర్మిల రాకతో అటు కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్సాహంతో ముందుకెళ్తుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి కసరత్ అంతా కూడా ఢిల్లీలో జరుగుతుంది. కాబట్టి మొత్తానికి అటు షర్మిల తిరిగి వచ్చిన తర్వాత పర్యటన కూడా ఇటు వేగవంతం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీప్త రైట్. అయితే ఇక్కడ చూసుకుంటే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కడప పార్లమెంట్ నుంచి ఆయన కూడా బరిలో దిగబోతున్నారు. ఇటు ఇంకోవైపు చూసుకుంటే షర్మిల అన్నకి పోటీగా ఆమె కూడా బరిలోకి దిగబోతుంది. ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఇటు కనుక కడప పార్లమెంట్ కాదు, ఆయన కడప నుంచి ఏదైతే అసెంబ్లీ సెగ్మెంట్ అంటే కడప పార్లమెంట్ పరిధిలోనే ఆయన ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అన్నదమ్ముల మధ్యన చెల్లెమ్మ వెళ్లి పోటీ చేస్తే అది ఏ విధంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. ఒకే కుటుంబం నుంచి 3 వ్యక్తులు, ఒక కుటుంబం నుంచే 2 పోటీలో ఉంటే ఒకటి పార్లమెంటు ఒకటి అసెంబ్లీ, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల పార్లమెంట్ కి పోటీ చేస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి 3 వ్యక్తులు 2 పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ కాంబినేషన్ చాలా ఆసక్తిగా ఉండబోతోంది. రాష్ట్ర రాజకీయాల్లోనే ఇది చాలా సంచలనంగా మారబోతోంది. ఎందుకంటే అటు ఫోకస్ అంతా కూడా అటు కడప పార్లమెంట్ మీదే ఉండబోతోంది. ఎందుకంటే అటు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మీద అటు ఎవరైతే సునీత కావచ్చు, ఇటు షర్మిల కావచ్చు, ఇద్దరు కూడా అటు ఉక్కు పాదం మోపుతూ ఎక్కడికక్కడ ఇది జరిగింది అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా ప్రజలకు వివరిస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బాబాయ్ హత్య కేసులో అటు గతంలోనే ఏదైతే జరిగిందో దాన్ని అడ్డం పెట్టుకుని ఆ సింపతితోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది అనేది ప్రధానంగా చెప్తున్నటువంటి విమర్శ. అక్కడ ఆ పార్లమెంట్ లో కూడా జరిగేటువంటి అంశాలను కూడా అక్కడ ఏవేవి అవినాష్ రెడ్డి చేసేటువంటి విషయాలు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి విషయాలు కానీ అన్నింటినీ కూడా ఎండగట్టేటువంటి అవకాశం ఉంది. ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఒక్కసారి తాటిపైకి వచ్చేటువంటి అవకాశం ఉందా, లేదంటే షర్మిల ఒకలే ఆ షర్మిలతో పాటు సునీత కూడా జతకట్టేటువంటి అవకాశం ఉందా కూడా చూడాల్సినటువంటి అంశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అటు సీఎం జగన్మోహన్ రెడ్డి, ఇటు అవినాష్ రెడ్డితో పాటు వైఎస్ షర్మిల కూడా అటు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం అనేది చాలా కీలకంగా ఉంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది దీపిక ఈ పోటీ. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. కాంగ్రెస్ సిఎసి సమావేశం ముగిసింది. ఏపీలోని 58 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలకు పెండింగ్ పెట్టారు. మిగతా స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసింది సిఎసి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు. దీపిక, అంటే ఇవాళ జరిగిన కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం సమావేశంలో మిగతా రాష్ట్రాల విషయాలు అట్లా పెడితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపు 117 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఖరారుపై నిర్ణయం తీసుకున్న సమాచారం. అదేవిధంగా 17 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఖరారు జరిగినట్లుగా చెప్తున్నారు. ఇక మీకు ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే షర్మిల గారు ఇప్పుడు ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల గారు కడప లోక్సభ నుంచి పోటీ చేయించేందుకు పార్టీ అధిష్టాన వర్గం కూడా అంగీకరించి ఆ మేరకు ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టుగా సమాచారం అందుతోంది. అదేవిధంగా ఇక రాజమండ్రి అంటే గతంలో ఉన్న వీళ్ళందరూ ఎవరైతే సీనియర్లు ఉన్నారో మీకు తెలిసి వీడికి రుద్రరాజు గారు,
ఆయన మొన్నటి వరకు కూడా పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. షర్మిల గారు వేరే వారు కూడా. ఆయన రాజమండ్రి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా బాపట్ల నుంచి జేడి శ్రీలం గారు గతంలో రాజ్యసభ సభ్యుడు, ఆయన బాపట్ల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. కాకినాడ కేంద్ర మాజీ మంత్రి పళ్ళం రాజు గారు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్, ఏదైతే విశాఖపట్నం నుంచి సినీ నిర్మాత అంటారు సత్యారెడ్డి గారు అని చెప్పి, ఆ సత్యారెడ్డి గారి పేరు దాదాపు ఖరారైనట్టుగా చెప్తున్నారు. ఏలూరు నుంచి లావణ్య గారు, రాజంపేట నుంచి నజీర్ అహ్మద్, అంటే మైనార్టీలకి ఇక్కడ ఇవ్వాలని చెప్తున్నారు. అయితే ఇక అసెంబ్లీ రఘువీరారెడ్డి గారు మీకు తెలుసు ఎలక్షన్స్ లో పోటీకి ఒక రకంగా రాజకీయాల నుంచి వైదొలిగి కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన రఘువీరారెడ్డి గారు మనకి ఈ భారత్ జోడో యాత్రలో మీకు మన రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ యాక్టివ్ అయి క్రియాశీలకంగా మన కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. సో అయితే ఆయనకి ఎక్కడైనా అసెంబ్లీ ఆయన పోటీ చేస్తారా, అసలు అసెంబ్లీ చేస్తారా అనే దాని మీద ఇంకా స్పష్టంగా లేదు. ఎందుకంటే ఆయన ఆసక్తి మీదనే పోటీ చేస్తాను కనుక ఆయన ఆసక్తి చూపిస్తే ఆయన కోరుకున్న నియోజకవర్గం నుంచి అక్కడ నుంచి ఆయన పోటీకి నిలిపే అవకాశం ఉంది. కానీ ఇంకా దాని మీద స్పష్టత లేదు. అంటే జాబితా రిలీజ్ అయితే తర్వాత జాబితాలో కూడా ఆయన పేరు వచ్చే అవకాశం ఉంది. అయితే రఘువీరారెడ్డి గారు పోటీ చేస్తారా లేదా అనేది ఒకటి అంశం. శైలజానాథ్ గారు శైలజానాథ్ గారు గతంలో మన ఏపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు కాబట్టి ఆయనకి మరి ఈసారి కంటెస్ట్ చేయొచ్చు. ఆయన అసెంబ్లీ నుంచి ఎక్కడ ఏ నియోజకవర్గం కోరుకుంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆ నియోజకవర్గం నుంచి ఆయన పోటీకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలతోటి కూడా కొంత పొత్తు ఉండే కాబట్టి కలిసి పోటీ చేయాలన్నట్టు మొన్న మనకి తెలుసు షర్మిల గారితో మన సిపిఎం సిపిఐ రెండు పార్టీల నాయకులు కూడా కలిశారు. అప్పుడు షర్మిల గారు కూడా చెప్పారు ఏంటంటే మేము కమ్యూనిస్టులతోటి కలిసి పోటీ చేయాలి అని చెప్పి నిర్ణయించినట్టు కూడా చెప్పారు. కాబట్టి ఈ 117+17 లోక్సభ స్థానాలకు ఇప్పుడు అయిన తర్వాత మిగిలిన నియోజకవర్గాల్లో ఒక కమ్యూనిస్ట్ ఎన్ని సీట్లు పోటీ చేస్తే మిగతా సీట్లకి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇంకా మన సమయం ఉంది కాబట్టి మన నోటిఫికేషన్ వచ్చేదానికి 19వ తారీఖు అట్లా ఏప్రిల్ కన్నా ఉంది కాబట్టి సో ఆ లోపు ఆ నిర్ణయం జరిగే అవకాశం ఉంది. దీక్ష రైట్ థ్యాంక్ యూ సురేష్ గారు.